హలో ఫ్రెండ్స్, నమస్తే. రామ్ చరణ్కు ఉపాసన వార్నింగ్. హీరోయిన్తో ఆ సీన్లపై మెగా కోడ్లు గరం గరం. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యూటిఫుల్ సెలబ్రిటీ కపుల్స్గా రామ్ చరణ్, ఉపాసన పేరు తెచ్చుకున్నారు. ఉపాసన సినిమా రంగానికి సంబంధం లేకపోయినా బిజినెస్ ఉమెన్గా ప్రతి ఒక్కరికి తెలుసు. వీరి పెళ్లి జరిగి దాదాపు 12 ఏళ్ళైంది. అప్పటి నుంచి అన్యోన్య దంపతులుగా మంచి పేరు తెచ్చుకుంటున్నారు జంట. చిన్నప్పటి నుంచి కలిసి చదువుకునే స్నేహితులు, భార్యాభర్తలు కూడా మంచి పేరు సాధించారు. హీరోగా రామ్ చరణ్ గ్లోబల్ ఇమేజ్తో దూసుకుపోతున్నాడు. పాన్ ఇండియా హీరోగా మెగా పవర్ స్టార్ వెలిగిపోతున్నాడు. ఇక అటు మెగా కోడలు ఉపాసన కొనేదిలో అపోలో హాస్పిటల్ అధిపతిగా, మోడల్గా, సామాజిక కార్యకర్తగా, సోషల్ మీడియా యాక్టివిస్ట్గా రకరకాల పాత్రలు పోషిస్తుంది. అంతేకాదు ఎప్పటికప్పుడు తన ఫ్యామిలీ విషయాలు సోషల్ మీడియాలో పంచుకుంటూ మెగా ఫ్యాన్స్ని దిల్గోస్ చేస్తున్నది ఉపాసన. ఇక వీరి పెళ్లి జరిగిన తర్వాత దాదాపు 11 ఏళ్ళ పేరెంట్స్గా మారారు స్టార్స్. లాస్ట్ ఇయర్ క్లింకారాకు జన్మనించింది ఉపాసన. తాము మెగా ఫ్యామిలీలో క్లింకార రాకతో అన్ని శుభాలు జరుగుతుండగా ఫ్యామిలీ అంతా పండగ వాతావరణం నెలకొంది. పిల్లల విషయంలో గ్యాప్ ఇచ్చామని క్లారిటీ కూడా ఇచ్చారు. ఇక ఇవన్నీ ఇలా ఉండగా తాజాగా ఉపాసన రామ్ చరణ్ సంబంధించిన న్యూస్ వైరల్ అవుతుంది. పెళ్ళైన కొత్తలో రామ్ చరణ్ సినిమాల గురించి ఉపాసన భయపడిందట. ఉపాసనకు సినిమాల మీద పెద్దగా అవగాహన లేకపోవడం, ఇద్దరు వేరువేరు ఫీల్డ్ నుంచి రావడంతో చరణ్ హీరోయిన్తో క్లోజ్గా ఉండడం చూసి ఫీల్ అయిందట. చరణ్ రొమాంటిక్ సీన్స్ గురించి తట్టుకోలేక అడిగేసిందట ఉపాసన. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఉపాసన తనది, రామ్ చరణ్ది 2 వేరువేరు ప్రపంచాలని, అందుకే పెళ్ళైన కొత్తలు తన వర్క్ను అర్థం చేసుకోవడం ఇబ్బందిగా ఉండేదని బయటపెట్టారు. చరణ్ ఇంటిమేట్ సీన్స్ వల్ల పెళ్ళైన కొత్తలు వారి మధ్య ఎలాంటి విభేదాలు వచ్చాయని ఉపాసన చెప్పుకొచ్చారు. సినిమాల్లో హీరోలు హీరోయిన్స్తో క్లోజ్గా ఉండడం సహజం, కానీ ఉపాసన చరణ్ అలా ఉండడం సహించలేకపోయిందట. అలాంటి సీన్స్ ఉపాసనకు నచ్చేవి కాదట. చరణ్ అలాంటి సీన్స్ అవసరమా అని చాలాసార్లు అడిగాను అన్నారు ఉపాసన. అయితే మెగా పవర్ స్టార్ మాత్రం ఉపాసన అర్థం చేసుకుని ఆమెకు అర్థమయ్యేలా చెప్పేవారట. తన ప్రొఫెషన్ అలాంటిదని, దాన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దని, ఆ సినిమా మాత్రమే బయట అలా ఉండదని ఉపాసనకు నమ్మకం కలిగేలా చెప్పాడట. ఇక రాను చరణ్తో పాటు ట్రావెల్ చేసే క్రమంలో ఉపాసన అన్నీ అర్థం చేసుకుందట. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు వారి మధ్య ఎటువంటి పొరపచ్చాలు లేకుండా హ్యాపీ లైఫ్ లీడ్ చేసుకుంటూ వస్తున్నారు. ఇద్దరు బిజినెస్లో సక్సెస్ఫుల్గా రాణిస్తూ, చరణ్ సినిమాలు రాణిస్తూ దూసుకుపోతున్నారు. క్లింకారతో హ్యాపీగా ఉంటున్నారు. ప్రస్తుతం చరణ్ శంకర్ డైరెక్షన్లో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ఎండింగ్లో ఉంది. ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు తన డైరెక్షన్లో మరో పాన్ ఇండియా మూవీ చేయబోతున్నాడు రామ్ చరణ్. హలో ఫ్రెండ్స్, నమస్తే.